హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో అయితే మన టిక్ కాయిన్ నెట్వర్క్ నుంచి అయితే ఒక అతిపెద్ద అప్డేట్ రావడం జరిగిందండి. అదే మన టిక్ చైన్ అండి. సో మన వాళ్ళు చెప్పినట్లుగానే ఈ మార్చ్ మంత్ ఎండ్ లోపు అయితే టిక్ చైన్ అయితే లైవ్ అయితే అవుతుందని చెప్పడం జరిగిందండి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే మనకి టిక్ చైన్ యాప్ అయితే అఫీషియల్గా ప్లే స్టోర్లో రావడం జరిగిందండి. సో ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెలుసుకోబోతుంది. ఎందుకంటే మన టిక్ కాయిన్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో విత్డ్రా ప్రాసెస్కి మైగ్రేషన్కి అయితే టిక్ చైన్ చాలా అవసరం అవుతుందండి. సో ఖచ్చితంగా అందరూ కూడా టిక్ చైన్లో కూడా అకౌంట్ అయితే తీసుకోవాలండి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇదైతే మనకి సపరేట్ యాప్ అండి. ఇదైతే మనకి సపరేట్ యాప్ అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం కూడా చెబుతాను. దీంట్లో ఉన్న కీ పాయింట్స్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడు అయితే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి ప్లే స్టోర్లో అయితే ఈ యొక్క యాప్ మనకైతే ఈరోజు అవైలబుల్కి అయితే రావడం జరిగిందండి. సో ఇంకా మనకి యాప్ స్టోర్లో రాలేదండి. యాప్ స్టోర్లో కొద్ది రోజుల్లో రాబోతుంది. సో అందరూ కూడా పాయింట్ అయితే ముందుగా గమనించి ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చేసుకోవాలండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు మన వాట్సాప్ ఛానల్ కూడా ఇచ్చానండి యాప్ లింక్ అయితే. సో దాన్ని అయితే లింక్ చేయండి. అది ట్యాప్ చేసిన తర్వాత మీకు అయితే ఆటోమేటిక్గా ప్లే స్టోర్లోకి అయితే ఈ విధంగా వస్తుందండి. వచ్చిన తర్వాత మీరైతే ముందుగా యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మాత్రమే యాప్లో మనకి అకౌంట్ అయితే వస్తుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ప్లే స్టోర్లోకి మీరు వచ్చిన తర్వాత యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకు ఆటోమేటిక్గా యాప్ అయితే ఏ విధంగా మన మొబైల్లో ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఓపెన్ కూడా అవుతుందండి. సో చూసారు కదా, యాప్ అయితే మనకి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి. సో ఇది మన ఓన్ బ్లాక్ చైన్ అండి. టిక్ కాయిన్ సంబంధించిన బ్లాక్ చైన్ అనమాట. అదే మన టిక్ చైన్ యాప్ అండి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ముందుగా అండి మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందంటే లాంగ్వేజ్ అండి. సో మీకు ఈ విధంగా చిన్న చిన్న అప్డేట్లు వచ్చాయనుకోండి, అప్డేట్ మీద నొక్కండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు యాప్ వచ్చింది కాబట్టి చిన్న చిన్న అప్డేట్లు వస్తూ ఉంటాయి అనమాట, ఇబ్బంది ఏం లేదు. ముందుగా అయితే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుందన్నమాట. కింద అయితే మీరు నెక్స్ట్ స్టెప్ అయితే ఉంటే నొక్కండి ఒకసారి. ఆ తర్వాత అండి మనకైతే యాప్ తాలూకు వివరాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ స్టెప్ నొక్కేసేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ కూడా మనకైతే కామనే అనమాట. ఆ తర్వాత అండి ఫైనల్గా అయితే అలో నోటిఫికేషన్స్ అండ్ కంటిన్యూ వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే అలో కూడా ఇచ్చేసేయండి. ఆ తర్వాత చూసారు కదా, మనకైతే ఇక్కడ టిక్ చైన్కి సంబంధించిన యాప్ యొక్క రిజిస్ట్రేషన్ ఫేస్ అయితే రావాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఉంది, దాంతోపాటు ఐ హ్యావ్ అన్ అకౌంట్ ఉందండి. సో ఎవరికైతే అకౌంట్ ఆల్రెడీ ఉందో కిందకి వెళ్తారన్నమాట ఐ హ్యావ్ అన్ అకౌంట్ దగ్గరికి. ఎవరికైతే అకౌంట్ లేదో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం మనందరం కూడా క్రియేట్ ఫ్రీ అకౌంట్ మీద ట్యాప్ చేయండి. ఆ తర్వాత మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మన యొక్క యూజర్ నేము, అదేవిధంగా ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, రిఫరల్ కోడ్ అండి. సో ఒక్క చిన్న విషయం అండి గమనించాలి. మన టిక్ కాయిన్ నెట్వర్క్లో ఏదైతే మనం ఇచ్చామో మెయిల్ అడ్రస్, టిక్ కాయిన్ నెట్వర్క్లో ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చామో సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా సేమ్ మెయిల్ ఇవ్వాలండి. లేదనుకుంటే మనకైతే అకౌంట్ అనేది లింక్ అయితే అవదండి. అకౌంట్ అయితే లింక్ అవుదండి. సో దయచేసి మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా చెక్ చేసుకోవాలంటే చూడండి ఒకసారి. మనం టిక్ కాయిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద హోము, న్యూస్, వ్యాలెట్, సోషల్ ఉంటుంది కదా, ఫైనల్ ఆప్షన్ అండి సెట్టింగ్స్ ప్రెస్ చేయండి. చేసిన తర్వాత పైన అయితే మీ యొక్క జీమెయిల్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో యాజ్ టీజ్గా మీరు టిక్ కాయిన్లో ఇచ్చిన జీమెయిల్ అయితే ఇవ్వాలండి. టిక్ చైన్లో కూడా లేదనుకుంటే మీ అకౌంట్ అనేది మ్యాచ్ అయితే అవ్వదండి. మైగ్రేషన్ కూడా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. ఈ టిప్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. అందరూ కూడా దయచేసి అయితే గమనించాలని నేను కోరుకుంటున్నాను. సో మనకైతే రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. ఆ ఫామ్ని అయితే మనం క్లారిటీగా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకే అండి, మనమైతే మన యూజర్ నేము, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్సు, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత అండి మనకైతే కింద రెఫరల్ కోడ్ అయితే ఉంటుందండి. సో ఖచ్చితంగా మీరైతే నా రెఫరల్ కోడ్ ఇవ్వాలనుకుంటే ఆ కోడ్ అయితే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఆ కోడ్ ఇవ్వండి. మీరైతే నా టీంలో ఉంటారు. ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తూ ఉంటానండి. సో మీరైతే ఖచ్చితంగా నా రెఫరల్ లింక్ అయితే తీసుకోవాలని లేదండి. మీ ఫ్రెండ్స్ కోడ్ కానీ మీ టీం కోడ్ కానీ తీసుకోండి. లేదనుకుంటే నా కోడ్ అయితే తీసుకోండి. మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారండి. సో అర్థం అంటున్నాను మీకైతే. ఆ విధంగా డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసిన తర్వాత కింద మనకి క్రియేట్ అకౌంట్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని ప్రెస్ చేయండి. క్రియేట్ అకౌంట్ ప్రెస్ చేసిన తర్వాత మనకైతే మనం ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చామో మెయిల్ అడ్రస్కి అయితే వెరిఫికేషన్ ఓటీపీ అయితే వస్తుందండి. ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ ఓటీపీ వస్తుందండి. సో ఖచ్చితంగా ఇదైతే మనకి ఇంకా చాలా ముఖ్యమైన టాపిక్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అక్కడ మనకైతే ఖాళీ బాక్స్లో 6 డిజిట్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. నేను ఇస్తున్నాను చూడండి ఒకసారి. ఓకే అండి, మనకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకైతే క్రియేట్ పిన్ అని ఇంకోటి వస్తుందండి. క్రియేట్ పిన్ అని ఇంకో ఆప్షన్ అయితే వస్తుందండి. సో మన యొక్క టిక్ కాయిన్లో కూడా ఏ విధంగా మనకైతే క్రియేట్ పిన్ ఉంటుందో సేమ్ అదేవిధంగా దీంట్లో కూడా పిన్ అయితే పెట్టుకోవాలండి. మన గూగుల్ పేకి, ఫోన్పేకి ఏ విధంగా సీక్రెట్ పిన్ ఉంటుందో సేమ్ అదేవిధంగా దీనికి కూడా పిన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీకు కుదిరిన మీకు నచ్చిన పిన్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే దీనికైతే
ఎనేబుల్ ఫింగర్ ప్రింట్ ఉంటుందండి. సో, ఖచ్చితంగా ఎవరికైతే థంబ్ మొబైల్ ఉండిద్దో వాళ్ళైతే దీన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చనమాట. సో, లేదనుకుంటే మీరైతే స్కిప్ ఫర్ నౌ నొక్కేసేయొచ్చనమాట నేను నొక్కినట్టు. సో, అదండి మనకైతే విషయం అనేది. ఆ తర్వాత మనకైతే చూస్ యువర్ అవతార్ అని ఈ విధంగా ఉంటుందనమాట. సో, మీరేం చేస్తారంటే ఇదేం అక్కర్లేదు. కిందైతే స్కిప్ ఫర్ నౌ అని ప్రెస్ చేసేయండి. ఇబ్బందేం లేదండి. సో, ఆటోమేటిక్‌గా మీకైతే టిక్ చైన్ యాప్ అయితే ఓపెన్ అయితే అవుతుందనమాట. సో, వీళ్ళైతే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నారండి మీరైతే. అవన్నీ కూడా చూసుకుంటూ నెక్స్ట్ బటన్ నొక్కేసేసేయండి. అంటే బేసిక్ ఇన్ఫో అనమాట కొంచెం కొంచెం. సో, మీకైతే ఈ మెయిన్ యాప్‌లో ఉన్న మెయిన్ అప్డేట్స్ ఏంటో మీకైతే వీళ్ళైతే చెప్పాలనుకుంటున్నారండి. మీరైతే నెక్స్ట్ బటన్ నొక్కేసేసేయండి ఇబ్బందేం లేదు. సో, ఫైనల్‌గా అయితే మనకైతే మన టిక్ చైన్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుందండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ యొక్క యాప్‌లో మనకేమైనా వర్క్ ఉందా అంటే, ఇంకో చిన్న విషయం అండి. ఈ యొక్క టిక్ చైన్‌కి సంబంధించిన టోకెన్ అండి. ఇది కూడా మనకైతే మైనింగ్ చేసుకునే అవకాశం అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో, మనమైతే టిక్ కాయినే కాదండి, టిక్ చైన్ కాయిన్ కూడా మనమైతే మైనింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, అదెలాగంటే కింద చూడండి మధ్యలో మనకైతే స్టార్ట్ మైనింగ్ అయితే కనిపిస్తుంది కదా! ప్రెస్ చేయండి ఒకసారి అయితే. స్టార్ట్ మైనింగ్ అండి. ప్రెస్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మైనింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ చూసారు కదా! ఓకే. చూసారు కదండీ! మనకైతే అది గ్రీన్ కలర్‌లో ఉండాలన్నమాట. మైనింగ్ ఆన్ చేసుకోండి. సో, ఈ విధంగా మీరైతే 8 గంటలకు ఒకసారి అయితే మైనింగ్ అయితే చేసుకోవచ్చండి. పర్ అవర్‌కి అయితే మనకి 0.9 కాయిన్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా మనకైతే అప్రాక్సిమేట్‌గా ఎవ్రీ 8 హవర్స్‌కి అయితే మైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది టీసీసీ కాయిన్ మైనింగ్ అండి. సో, మన టిక్ కాయిన్ వేరు, టిక్ చైన్ కాయిన్ వేరనమాట. మనకైతే వీళ్ళు 2 కాయిన్‌లు అయితే మైనింగ్‌కి అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చండి. సో, మీరైతే కావాలనుకుంటే ఇక్కడ రిఫరెన్స్ కూడా చేసుకోవచ్చండి. మనకైతే సప్లై వచ్చేసి జస్ట్ 10,00,00,000 కాయిన్‌లేనండి. ఈ యొక్క టీసీసీ సప్లై వచ్చేసి 10,00,00,000 కాయిన్‌లేనండి. వాటిలో మనకైతే ఎన్నైతే ఆల్రెడీ మైనింగ్ అయిపోయాయో అది కూడా మనకైతే రైట్ సైడ్ అయితే చూపిస్తుంది చూసుకోవచ్చు మీరైతే. దాంతోపాటు ఎంతమంది మైనింగ్ అయితే చేసుకుంటున్నారు యాక్టివ్‌గా ఉండి ఆ కౌంటింగ్ కూడా ఉందండి. 3,700 మంది అయితే మైనింగ్ అయితే చేసుకుంటున్నారన్నమాట. సో, అదనంగా వీళ్ళిచ్చిన ఒక టోకెన్ అండి. ఈ విధంగా మనకైతే ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళిక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో కూడా హాల్వింగ్ అయితే ఉంటుందండి. ఈ కాయిన్ కూడా మీరైతే వదలొద్దు. దీన్ని కూడా మైనింగ్ అయితే చేసుకోనండి. ప్రతిరోజు కూడా ఒక 2 టైమ్స్ అయినా ట్రై చేయండి. 8 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి మీకైతే హ్యాపీగా మైనింగ్ అయితే అవుతుందండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఈ యొక్క యాప్‌లో అండి మనకి చాలా 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 ఫీచర్స్ అయితే ఉన్నాయండి. వీటి గురించి అయితే క్లుప్తంగా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే నెక్స్ట్ వీడియోలో చెబుతానండి. ఈ వీడియోలో అక్కర్లేదు. నెక్స్ట్ వీడియోలో చెబుతాను. ఎందుకంటే దీంట్లో చాలా చాలా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అయితే ఉందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ పాయింట్ అయితే. ఇంకా దాంతో పాటండి ఇక్కడ చూడండి మనమైతే హోమ్‌లోకొచ్చిన తర్వాత మనకి మార్కెట్ ప్లేస్ అని, ప్లే ఆప్షన్ అని, ఎక్స్‌చేంజ్ అని, ఎన్ఎఫ్టీస్ అని చాలా చాలా ఆప్షన్‌లయితే కనిపిస్తూ ఉంటాయండి. సో, మీరైతే వీటి గురించి టెన్షన్ తీసుకోవద్దు. ఇది ఎందుకు పనికొస్తుంది? ఈ ఫీచర్ ఏమిటి? అవన్నీ కూడా నేను క్లారిటీగా ఒక వీడియో చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో విషయం అండి వీళ్ళైతే ఎక్స్‌చేంజ్‌ని కూడా దీంట్లో వీళ్ళకి తీసుకురావడం జరిగిందండి. సో, క్రిప్టో మార్కెట్‌లో ఏవైతే కాయిన్స్ ఉంటాయో ఆ కాయిన్స్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. సో, ప్రెజెంట్ అయితే మనకి బై, సెల్లింగ్ ఆప్షన్ అయితే ఇంక రాలేదు. త్వరలో వస్తుందండి. మన యొక్క టిక్ వాలెట్ కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్‌లో అయితే. సో, అందరూ కూడా టిక్ చైన్‌లో అకౌంట్ తీసుకొని రెడీగా ఉండాలని కోరుకుంటున్నానండి. సో, మీకైతే మెయిన్ టాపిక్‌లో అయితే ముందుగా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇంకా దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మన యొక్క టిక్ కాయిన్ అకౌంట్ అయితే ఈ విధంగా కనెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా! టిక్ కాయిన్ అకౌంట్ కింద అయితే నాట్ కనెక్టెడ్ అని కనిపిస్తుందండి. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి ఇక్కడ చూసారు కదా! మీరైతే టిక్ కాయిన్‌కి సంబంధించిన మెయిల్ అడ్రెస్ ఏదైతే ఉంటుందో, టిక్ కాయిన్‌కి సంబంధించిన మెయిల్ అడ్రెస్ అనేది ఏదైతే ఉంటుందో దాన్నైతే మీరైతే కరెక్ట్‌గా ఎంటర్ చేసి పైనైతే టిక్ కాయిన్‌కి సంబంధించిన పాస్వర్డ్ ఇచ్చేసి మీరైతే కనెక్ట్ అయితే చేసుకోవాలండి. మీ యొక్క టిక్ కాయిన్‌కి టిక్ చైన్ అయితే మీరు ఖచ్చితంగా కనెక్ట్ అయితే చేసుకోవాలండి. సో, దయచేసి ఈ పాయింట్ అందరూ కూడా మర్చిపోకుండా చేస్తారని కోరుకుంటున్నాను. ఇలా చేసుకున్నప్పుడైతే మనకైతే ఇక్కడ యూజ్ అయితే ఉంటుందండి. సో, మీకైతే ఒక టాపిక్ అయితే బేసిక్ ఇన్ఫో మీకు ఖచ్చితంగా దీంట్లో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంక దాంతోపాటు మనం ఒకవేళ ఖచ్చితంగా ఎవరినైనా రిఫర్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ అనేది మనకైతే ఎక్కడ ఉంటుందనండి, మీరైతే ముందు హోమ్‌లోకి రండి. హోమ్‌లోకి వచ్చిన తర్వాత అండి ఇక్కడ చూసారు కదా! రెఫరల్ అని ఒక బాక్స్ అయితే ఉంటుందన్నమాట. మనకైతే స్కై బ్లూ కలర్‌లో ఆప్షన్ అయితే ఉంది కదా! రెఫరల్ బాక్స్ అని. ఆ బాక్స్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత అండి మీ రెఫరల్ కోడ్ అయితే పైనైతే కనిపిస్తుందన్నమాట. సో, మన వాళ్ళైతే మన కోడ్ యూజ్ చేసుకోండి. మనకి మొత్తం ఇక్కడ 3 లెవెల్స్ అండి. 3 లెవెల్స్ అయితే మనకైతే కమిషన్ అయితే వీళ్ళాలని కోరుకుంటున్నారండి. సేమ్ మన టిక్ కాయిన్‌లో 3 లెవెల్స్ మైనింగ్ ఉంది కదా! సేమ్ అదే విధంగా అండి. సో, ఖచ్చితంగా ఈ యొక్క యాప్‌లో కూడా అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోనండి. ఆ తర్వాత మనకైతే లిస్టింగ్ అప్పుడు మనకైతే మంచి బెనిఫిట్ అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్‌లో కూడా. సో, మీకైతే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూసి 1కి 2 సార్లు అందరూ కూడా రిజిస్ట్రేషన్ దీంట్లో కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి విత్‌డ్రా పెట్టుకోవాలంటే ఈ యాప్ కూడా చాలా చాలా అవసరం అండి. ఈ యాప్ కూడా మనకైతే
అవసరం కాబట్టి చెబుతున్నానండి. ఇంకా దీంట్లో ఉన్న బేసిక్ ఇన్ఫో మొత్తం కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో మనం ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఏ విధంగా యూజ్ అవుతుంది, ఇంక దాంతో పాటు వీళ్ళు మనకిస్తున్న అదనపు బెనిఫిట్‌లేమిటి, అవన్నీ కూడా మీకైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి. సో, ఈ విధంగా అయితే అందరూ కూడా ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. ఆ తర్వాత అయితే బేసిక్ ఇన్ఫో వీడియో వస్తుంది. సో, మీరు కూడా మీ టీమ్ లైన్ వాళ్ళనైతే రిఫర్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మీరైతే మైనింగ్ అనేది చాలా చాలా త్వరగానే చేసుకోండి అందరూ కూడా. అప్పుడైతేనే ఈ కాయిన్‌కి సంబంధించి కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసిండండి. మీకైతే నేను నెక్స్ట్ వీడియోస్‌లో రిప్లై అయితే ఇస్తానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.